భీముడు దుశ్శాసనుని చూసి ఇలా అంటాడు, ఒరే దుశ్శాసన, నాడు కురుసభలో మమ్మల్ని అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఈ రోజు నీ చావు తప్పదు అంటూ దుశ్శాసనుడి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఉభయ సేనలు భయభ్రాంతులతో చూస్తూ దూరంగా పారిపోయాయి. భీముడు దుశ్శాసనుడి శరీరాన్ని పైకెత్తి పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి బాదాడు. దుశ్శాసనుడి శరీరాన్ని కాలితో ఎగిసి ఎగిసి మోదసాగాడు. దుశ్శాసనుడి మెడ మీద మోకాలు పెట్టి అదిమి పైకి లేచాడు. దుశ్శాసనుడు బ్రతుకున్నాడో చచ్చాడో చూడక వికటాహసం చేస్తూ మోకాళ్ల మీద కూర్చొని, ఒరే దుశ్శాసన, ఈ రోజు నీ గుండెలు చీల్చి నీ రక్తం తేనెలా తాగుతాను, పిలవరా, నీ వాళ్ళని పిలువు, ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ ఒక గండ్రగొడ్డల్ని తీసుకుని దుశ్శాసనుడి ముఖం మీద ఆడించాడు. ఆ తరువాత నాడు హిరణ్యకశిపుని పొట్టను నరసింహస్వామి చీల్చినట్లు అమిత రౌద్రంతో దుశ్శాసనుడి గుండెల్లో తన గోళ్లు జనిపి చీల్చాడు. దుశ్శాసనుడి గుండెల నుండి రక్తం పెళ్లి బీకింది. ఆ రక్తం దోసిలతో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీరం అంతా పూసుకొని తిరిగి దుశ్శాసనుడి ముఖంలోకి చూస్తూ వికటటహాసం చేస్తూ పైకి లేచి పూనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ, ఒరే దుశ్శాసన, నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా, ఈ రోజుకు నా దాహం తీరింది, నా ప్రతిజ్ఞ నెరవేరింది అంటూ గట్టిగా అరిశాడు భీముడు.